నువ్వు ఈ వ్లాగ్ ఎందుకు చూడాలరా అంటే గుంతకల్ టు రాయచూర్ రన్ చూడు, కావాలంటే నీకు టైం స్టాంప్ కూడా పెడతాను, ఆ రన్ చూడు చాలు. నాకు తెలిసి నీకు ఆడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని, అయినా సరే చూడు. నైట్ అయితే ఇండియన్ రైల్వేస్ ఎందుకు ఈవిల్ అయిపోతాయో తెలుస్తుంది నీకు. సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను చూడు. గుంతకల్లో 9:20కి బయలుదేరాలి, 9:30కి స్టార్ట్ అయింది. రాయచూర్కి రైట్ టైం వచ్చేసరికి 10:58, అంటే రైల్వేస్ ఇచ్చిన టైం వచ్చేసరికి 98 minutes 121 kilometers. అలాంటిది ఇది 10 minutes డిలేగా బయలుదేరాడు గుంతకల్ నుంచి, కానీ నీకు బిఫోర్ టైం తీసుకొచ్చాడు రాయచూర్కి. ఇందులో స్లాకు బొక్కలాంటివి ఏట్ లేవు నీకు, స్పీడే మాట్లాడింది ఇక్కడ. నీకు 90 minutesలో 121 kilometers కవర్ చేశాడంటే నువ్వు ఆలోచించుకురు వీడు ఎంత స్పీడ్లో కవర్ చేసుకొచ్చాడు. 9:30కి స్టార్ట్ అయింది గుంతకల్ స్టేషన్ నుంచి. ఎక్కడ టైం స్టాంప్ కావాలి నాకు ఇప్పుడు అర్జెంటుగా. కనిపిస్తుందా? 10:57 బిఫోర్ టైం వచ్చాం మనం రాయచూర్కి. గరీబ్ రథ్ కోసం ప్రతి సిగ్నల్ గ్రీన్ అయి కూర్చుంది అక్కడ. ఈ రన్ ఏదైతే ఉందో నువ్వు పడుకుంటే మాత్రం చూడలేవు. నువ్వు పడుకో ట్రావెల్ చేసినప్పుడు, నేను చూపిస్తాను, నువ్వు చూడు. ఒక చేత హంటింగ్ చేసినప్పుడు ఎలా పరిగెడుతుందో అలా పరిగెడుతుంది మన ట్రైన్ వచ్చేసరికి. కాకపోతే చేత వచ్చేసరికి 20 to 30 seconds పరిగెడుతుంది, కానీ మనోడు మాత్రం గంట పరిగెడుతున్నాడు ఆగకుండా. దాన్ని నోరా తోతా నీకు నీ రన్కి. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం ట్రావెల్స్ అయిపోయే ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12736 యశ్వంత్పూర్ నుంచి చర్లపల్లి వరకు వెళ్ళే గరీబ్ రథ్ ట్రైన్లోని. ముందు వ్లాగ్లో మీరు చూసుకుంటే మన వందే భారత్లో అయితే వచ్చామన్నమాట. ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రీమియం ట్రైన్ అండ్ ప్రయారిటీ ఉన్న ట్రైన్. సేమ్ ప్రయారిటీ అయితే ఉంటుంది గరీబ్ రథ్కి కూడా. వర్షం చూసుకుంటే కొంచెం గట్టిగానే పడుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మెట్రో స్టేషను. అండ్ ఇది వచ్చేసరికి యశ్వంత్పూర్ రైల్వే స్టేషను. చేతులు వచ్చేసరికి వేడివేడి పలావ్. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఉంది. ఫుల్ అప్గ్రేడేషన్లో ఉంది యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్. మనం ట్రావెల్స్ అయిపోయే కోచ్ వచ్చేసరికి ఇదే G10. గరీబ్ రథ్ కదా, సో జీతో డెనోట్ చేస్తారు. ఫుల్గా క్లౌడ్స్ ఫామ్ అయి ఉన్నాయి. కోచ్లోకి వెళ్ళిపోదాం, మన సీట్ చూసుకుందాం. థర్డ్ ఎకానమీకి వచ్చేసరికి డోర్ ఇలా స్లైడ్ చేయాలి, కొంచెం గట్టిగానే ఉందండి. అండ్ మన సీట్ వచ్చేసరికి ఇదే 76 లోవర్ వచ్చింది, ట్రాక్ సైడ్ వచ్చింది, నో ఇష్యూస్. థర్డ్ ఎకానమీలో వచ్చేసరికి టోటల్గా 80 seats అండ్ బెర్త్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది ప్రొఫైల్, ఇటు మూడు ఉంటాయి, టోటల్గా 6. ఒక కూపేకి వచ్చేసరికి 8 మంది అయితే ఉంటారు. ఛార్జింగ్ సాకెట్స్ అవి ఉన్నాయి. కింద ఇచ్చారా మనకి? కిందన ఏమి ఇవ్వలే, ఒకటే ఇచ్చారు ఆ పైన. అండ్ బ్లాంకెట్స్తో పెట్టేశారు. ఇంకా ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12736. ఇది వచ్చేసరికి వీక్లీ 3 రోజులు మాత్రమే ఉంటుంది, మండే, థర్స్డే, సాటర్డే. యశ్వంత్పూర్ నుంచి చర్లపల్లికి. ఇంతకుముందు అయితే ఈ బండి సికింద్రాబాద్ వరకు ఉండేది, చర్లపల్లి వరకు అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. ఈవినింగ్ 4:15కి ఉంటుంది యశ్వంత్పూర్ నుంచి. చర్లపల్లి వచ్చేసరికి 5 కల్లా చేరుకుంటుంది. ఎర్లీ మార్నింగ్ 3:20కి లింగంపల్లి చేరుకుంటుంది. 4:25కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. 5 o'clockకి చర్లపల్లి అయితే చేరుకుంటుంది. నేనైతే చర్లపల్లి వరకు అయితే రిజర్వేషన్ చేసుకున్నాను, మరి చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాను అనేది. మేబీ లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి వరకు అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇండియన్ రైల్వేస్ గరీబ్ రథ్ ట్రైన్స్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏసీలో ట్రావెల్ చేయడానికి. మామూలు 3-tier ట్రైన్స్తో కంపేర్ చేస్తే ఈ గరీబ్ రథ్లో వచ్చేసరికి కొంచెం ఫేర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేసే విధంగా అయితే ఉంటుంది. ఏసీలో ట్రావెల్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ అయితే ఈ సిరీస్ని అయితే తీసుకొచ్చింది అనమాట, గరీబ్ రథ్ సిరీస్ని. అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కూడా అయిందనమాట. అండ్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి వెళ్తుంది కదా 12739 and 40. అది వచ్చేసరికి ఎవ్రీడే రన్నింగ్ ట్రైన్, ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ గరీబ్ రథ్ అనమాట అది. ఈ గరీబ్ రథ్ వచ్చేసరికి SCR రైల్వేస్ అయితే మెయింటైన్ చేస్తుంది, సికింద్రాబాద్ డివిజన్.
ముందు వ్లాగ్ 20703 వందే భారత్ వ్లాగ్ అయితే మీకు బోర్ అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే నేను సరిగ్గా తీయలేదు, అది నాకు అనిపించింది. దానికి రీజన్ కూడా వచ్చేసరికి నేనైతే నైట్ షిఫ్ట్ చేసుకొచ్చాను అనమాట. 1:30కి వచ్చి మళ్ళీ 5:45కి కాచిగూడలో ట్రైన్ అయితే బోర్డ్ అయ్యాను. కొంచెం మధ్య మధ్యలో అయితే పడుకుని పోయాను, కానీ మ్యాక్సిమం వరకు అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే మీకు అలా అయితే ఉండదు, మ్యాక్సిమం పడుకోకుండా ఉండడానికి ట్రై చేస్తాను. థర్డ్ ఎకానమీ కోచ్లో ఆ పిల్లర్స్కి ఏసీ వెంట్స్ అయితే ఉంటాయి, ఆ హోల్స్లో నుంచి ఏసీ అయితే వస్తుంది. యశ్వంత్పూర్ వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ కానీ చూసుకుంటే YPR, అండ్ ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కదా, ఇలా బ్యాక్కి వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళిపోతాము, అండ్ ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం వెళ్ళే రూట్. అండ్ ఇక్కడ నుంచి గోవాకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది వయా బల్గావి. అండ్ ముందుకు వెళ్ళిపోయి మనకి ఏ లోకి వస్తుందో చూసుకుని వచ్చేద్దాము. టోటల్గా 16 కోచెస్ అయితే ఉంటాయి ఈ గరీబ్ రథ్లోని. ఇంకా లోకి అయితే అటాచ్ చేయలేదు, చూద్దాం ఏ లోకి వస్తుందో ఈరోజు. మనల్ని పుల్ చేయబోయే లోకి అయితే వచ్చేస్తుంది. లాలా కూడా వ్యాప్సే ఉంది. యశ్వంత్పూర్ గోరఖ్పూర్ బండి అయితే వస్తుంది ప్లాట్ఫామ్ 5 మీదకి. అండ్ ఈరోజు మనల్ని పుల్ చేయబోయే లోకో వచ్చేసరికి 37782 వ్యాప్సెమ్ లోకోమోటివ్. ఫుల్గా క్లౌడ్స్ అయితే కప్పిస్తాయి, వర్షం పడితే బాగుంది, మనం వెళ్ళేక పడుతుంది. మన ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకా 2 minutes అయితే ఉంది. ఈ లోపు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ లోపు మనం వచ్చేసరికి 4:16కి స్టార్ట్ అయ్యాము, 1 minute డిలేగా అయితే స్టార్ట్ అయింది. వెళ్ళొస్తాను మరి యశ్వంత్పూర్ జంక్షన్. యశ్వంత్పూర్ ఒక కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. APJ అబ్దుల్ కలాం గారు ఈ మొత్తం నట్స్ అండ్ బోల్ట్స్తో చేసినట్టు ఉన్నారు. అదే నట్స్ అండ్ బోల్ట్స్తో చేశారు అతను. ఎన్ని రేక్ షేరింగ్ రా, యశ్వంత్పూర్ కానూరు, యశ్వంత్పూర్ లాతూరు, యశ్వంత్పూర్ బీదర్. అక్కడ కనిపిస్తున్న సింహం బొమ్మ కూడా నట్స్ అండ్ బోల్ట్స్తోనే చేశారు. అక్కడైతే ఒక ట్రైన్ని ఆపి పెట్టారు, ఎందుకంటే మన ట్రైన్ వెళ్తుంది కదా అందుకని. WDG4 హుబ్లీ లోకోమోటివ్. ఇది వచ్చేసరికి కృష్ణరాజపురం. ఇదే ట్రైన్ యశ్వంత్పూర్ కోర్బా నుంచి వచ్చింది, మళ్ళీ కోర్బాకి వెళ్తుంది మళ్ళీ. విస్టోడియం కోచ్ కూడా ఉంది ట్రైన్కి. రెండు ఉన్నాయి విస్టోడియం. గుమ్మటేశ్వరా అదే అనుకుంటా, అదే మ్యాంగ్లూర్ సెంట్రల్ నుంచి యశ్వంత్పూర్ వరకు వస్తుంది, ఐ మీన్ మ్యాంగ్లూర్ జంక్షన్ నుంచి. మనం టువర్డ్స్ యలంక జంక్షన్ వైపు అయితే డైవర్ట్ అయ్యాం. అటుపక్క ఇంకో ట్రాక్ వేస్తున్నట్టు ఉన్నారు, బేస్మెంట్ వరకు అయితే అయ్యింది వర్క్స్. ఫుల్గా క్లౌడ్స్ అయి ఫామ్ అయి ఉన్నది, వర్షం పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యశ్వంత్పూర్ దాటిన తర్వాత నియర్లీ 100 అయితే మెయింటైన్ చేస్తున్నారు స్పీడ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, యశ్వంత్పూర్ వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. అక్కడ ఒక మాల్ ఉంది,
మాలా పేస్ట్రీ అంటారు. 66568 మెమో ట్రైన్ తుమ్కూరు నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు వెళ్తుంది. యలంక జంక్షన్ స్కిప్పింగ్. యలంక నుంచి కాచిగూడ కూడా ఒక స్పెషల్ ట్రైన్ ఉంది, సారీ ఒక రెగ్యులర్ ట్రైన్ ఉంది. అదే వెంకటాద్రితో రేక్షేర్ అవుతుంది కదా, ఆ బండి ఉంది, అది కూడా చేసేయాలి. యలంక స్టేషన్ని స్లోగా స్కిప్ చేస్తున్నాం మనం. అక్కడ వచ్చేసరికి బాలూర్ఘాట్ ఎస్ఎంవిటి బెంగళూరు బండి ఉంది, 16524 and 23. ఆ బండి అయితే విశాఖపట్నం వెళ్దు, విశాఖపట్నం వెళ్ళకుండా దువ్వాడ నుంచి బైపాస్ చేసుకుని సింహాచలం వెళ్ళిపోతుంది. వీక్లీ బండి, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది బాలూఘాట్. మరి చూడలేము లేండి, ఇంకా అయిపోయింది వాటి లైఫ్ స్పాన్. ఆ పైన చూడండి ఆల్కోస్ ఉన్నాయి, ఒకప్పుడు శేషాద్రికి తిరిగేవి అవి. ఇప్పుడు షంటింగ్ కూడా యూజ్ చేసేటట్టుంది అది. WAG7s గుంతకల్కి సంబంధించినవి. యలంక వచ్చేసరికి జంక్షన్ లైన్ అని చెప్పాను కదా, అదే ఆ జంక్షన్ లైను. KOLAR కోలార్ అనే ఊరికైతే వెళ్తుంది ఆ లైన్. వర్షం మీద అలా లైట్గా తుప్పర్లా పడుతుంది. నియర్లీ 130 అయితే మెయింటైన్ చేస్తున్నారు స్పీడ్.
స్లీపర్స్ వేసారు, మొత్తం నిగలగలు ఆడిపోతుంది స్లీపర్స్. అక్కడ చూసుకుంటే చెరువు, ఆ కిందేమో టోల్ గేట్ ఉంటుంది. అవు వచ్చేసరికి 5:20 అయింది. కొడుతున్నాడమ్మా, మామూలుగా కాదు. కాన్స్టెంట్ 125 to 130 బిట్వీన్ మెయింటైన్ చేసేస్తున్నారు. హిందూపూర్ మనమైతే హిందూపూర్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి HUP. ఇది వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ఇది మన బాలయ్య బాబు గారు అడ్డా అనమాట. బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసుకోండి ఒకటి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. VAP7కి 20+2 కాంపోజిషన్ ఇస్తేనే ఎగరేస్కి వెళ్తాడు. అలాంటిది వీడికి 16+2 ఇచ్చారు కాంపోజిషను. కొడుతున్నాడు, 130+ కొడుతున్నాడు. వీడు తేలిక అయిపోయింది వీడికి. మనం వచ్చేసరికి హిందూపూర్ నుంచి 5:43కి స్టార్ట్ అయ్యాము, కానీ ఆన్ టైంకి వచ్చేసింది. 5:38కి వచ్చేసింది. 5:39 ఈజ్ ద రైట్ టైము. 1 minute బిఫోర్ వచ్చింది బండి. హిందూపూర్ కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, కానీ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోకి వెళ్తుంది. అనంతపూర్ KSR బెంగళూరు మెమో ట్రైన్. మన ముందు 17604 వెళ్తుంది. యలంక నుంచి కాచిగూడ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైను. సో అందుకని కొంచెం స్లోగా అయితే వెళ్తుంది అనమాట. ఒక 3 to 4 kilometers అయితే గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ గూడ్స్ ట్రైన్ అవతల గ్యాప్లో చూడండి 11013 ఉంటుంది. ముంబై LTT నుంచి కోయంబత్తూర్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైను. అదిగోండి, కనిపించిందా? అగోండి అగోండి. మెయిన్లో గూడ్స్ ఉంది, సో అందుకని ఆ ట్రైన్కి లూప్ లైన్ స్కిప్ ఇచ్చారు. అదిగోండి 11013 కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్ లూప్లో ఉంది. ఎందుకంటే ముందు అనంతపురం నుంచి KSR బెంగళూరు వరకు వెళ్ళే మెమో ట్రైన్ వెళ్తుంది కదా, అది క్లియర్ అయ్యేంత వరకు ఇది ఆగుతుంది. పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషన్. అటుపక్క అన్ని కియా కార్లే.
కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కదా ఇక్కడ అనంతపురం దగ్గర. సో ఇక్కడ నుంచి త్రూ అవుట్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. పెనుకొండ వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయంకి అయితే ఒక ట్రాక్ అయితే సపరేట్ అవుతుందన్నమాట. మనం వెళ్ళాల్సిన రూట్ అయితే అదే. అలా వెళ్ళి మళ్ళీ ధర్మవరం జంక్షన్ దగ్గర మీట్ అయిపోతాము. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ రూట్లో వెళ్ళకపోతే స్ట్రైట్గా ధర్మవరం అయితే వెళ్ళిపోవచ్చు. కానీ మన గరీబ్రాద్ వచ్చేసరికి ఆ రూట్లోనే వెళ్తుంది. అదిగోండి ఆ ట్రాక్స్ వెళ్తున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ ధర్మవరం వెళ్ళే ట్రాక్స్. మనం కొంచెం డైవర్ట్ అయ్యి ఒక స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ధర్మవరం అయితే వెళ్ళిపోతాం. ఆ స్టేషన్ వచ్చేసరికి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. ఈ రూట్లో వచ్చేసరికి 100 ఉంది స్పీడ్ లిమిట్. ఆ రూట్ ద్వారా అలా వెళ్ళిపోతే ధర్మవరం వెళ్ళిపోతాం. మనం శ్రీ సత్యసాయి ప్రశాంతి నీలం స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ధర్మవరం వెళ్తాం. నారాయణపురం స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. శ్రీ సత్యసాయి ప్రశాంతి నీలం స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం ఆన్ టైంకి. 1 మినిట్ ఎక్కువ కాదు, 1 మినిట్ తక్కువ కాదు. మనం వచ్చేసరికి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SSPN. ఇది వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. పుట్టపర్తి సాయిబాబా అంటారు కదా, చాలా ఫేమస్. ఇక్కడే ఉంటుందన్నమాట గుడి. అదిగో ఆయనే పుట్టపర్తి సాయిబాబా అంటారు కదా. ఈ స్టేషన్లో నేను వడ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ట్రై చేయండి. వేడివేడిగా ఉన్నాయి. 450 రూపాయలు. మనం వచ్చేసరికి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి 6:54కి స్టార్ట్ అయ్యాము. 10 మినిట్స్ డిలేగా అయితే స్టార్ట్ అయ్యాము అనమాట. బిఫోర్ టైం వచ్చినా సరే. ఆహా, చల్లగా వేస్తుంది అబ్బా గాలి మాత్రం. ఎక్కడో వర్షం పడుతున్నట్టు వేస్తుంది గాలి. ఈ కోచ్ వచ్చేసరికి G11 కోచ్ మొత్తం ఖాళీగా ఉంది.
టన్నల్ వస్తుంది. వర్షం అయితే లైట్గా పడుతుంది, మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు. అదిగోండి ఆ ట్రాక్స్ వచ్చేసరికి పెనుకొండ జంక్షన్ నుంచి వస్తున్నాయి. ఇందాక మనం చూపించాం కదా ఆ ట్రాక్స్. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ధర్మవరం మెయిన్ లైన్లోకి అయితే వస్తాం మనం. మనం వచ్చేసరికి ధర్మవరం జంక్షన్ స్టేషన్కి అవుటర్లో ఉన్నాము. ధర్మవరం స్టేషన్ నుంచి అయితే ఒక ట్రైన్ బయటకు వస్తుంది 07601 జాల్నా నుంచి ఎల్లంక జంక్షన్ వరకు వెళ్ళే స్పెషల్ ట్రైను 2 hours లేట్లో ఉంది. ఏ లోకమోటో WAG9 స్పెషల్ ట్రైన్ అంటేనే ఇంకా అర్థం చేసుకోవచ్చు, అది WAG9. మనకు సిగ్నల్ వస్తుంది, సో మనం ప్రొసీడ్ అయిపోతాం. స్టార్ట్ అయిపోయింది మన బండి. మీకు ఆ చివరన పోల్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ వచ్చేసరికి పీలేరు పాకాల మీదుగా తిరుపతి వెళ్ళే లైన్. అది కనీసం ఒక సిగ్నల్ లైట్ ఉన్నా మీకు రిఫరెన్స్ పాయింట్గా చెప్పేవాడిని. మనం వచ్చేసరికి ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము 7:32కి. 7:40 ఇస్ ద రైట్ టైం, 7:45 ఇస్ ద డిపార్చర్ టైం అనమాట. కొంచెం అలా స్టేషన్ బయటకు వెళ్ళి వచ్చేద్దాం. ఈలోపు ఒక 10 to 12 minutes ఉంది కదా. అండ్ ఇటుపక్క వచ్చేసరికి టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఒక స్టేషన్ బయటకు వెళ్ళి వ్యూ చూసుకుని వచ్చేద్దాం. ధర్మవరం సిల్క్ సిటీ చీరలు వేస్తారు కదా ఆ మిషన్. ధర్మవరం చీరలు ఎంత ఫేమస్ మన అందరికి తెలిసిందే. అండ్ స్టేషన్ బయట ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇది స్టేషన్ బయట ఇలా ఉంటుంది. చాలా పెద్ద స్పేస్ ఉంటుంది ధర్మవరం స్టేషన్ బయట మాత్రం. మళ్ళీ లోన్కి వెళ్ళిపోదాం. అండ్ ఇది వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ధర్మవరం వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి బెంగళూరు అనంతపూర్ మెయిన్ లైన్ ఉంటుంది. ఆ మెయిన్ లైన్ నుంచి తిరుపతి వైపు అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది పీలేరు పాకాల మీదుగా. ఇంకొక లైన్ వచ్చేసరికి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వైపు అయితే డైవర్ట్ అవుతుంది ఒక ట్రాక్. ధర్మవరం నుంచి ఆన్ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాం మనం 7:45కి. వచ్చేసరికి అనంతపూర్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ATP. ఇక్కడికి 8:18 ఇస్ ద రైట్ టైము. 8:13కి వచ్చింది. బిఫోర్ వచ్చేస్తుంది టైం టేబుల్ కన్నా ముందే. అనంతపూర్
నందికొట్కూరు దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్. కాదర్పేట స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. చాలా సేపటి నుంచి చూస్తాను ఏదైనా ట్రైన్ వస్తుందా అని. ఏ ట్రైను లేదు మన రాడార్లో. మనం వచ్చేసరికి గుంతకల్ జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి GTL. ఇది వచ్చేసరికి స్పార్ అండర్లోకి అయితే వస్తుంది అండ్ గుంతకల్ డివిజన్. ఇక్కడికి 5 minutes డిలేగా అయితే వచ్చిందనమాట. 9:20కి 9:15 ఈజ్ ద రైట్ టైం అనమాట. ఇక్కడ వచ్చేసరికి లోకో పైలట్స్ అండ్ ట్రైన్ మేనేజర్ అయితే చేంజ్ అవుతారు. గుంతకల్ వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి అనంతపురంకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, రాయచూర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, దోన్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది, గుత్తికి ఒక లైన్ సపరేట్ అవుతుంది అండ్ హుబ్లీకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది అనమాట. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి అటు సైడ్ విజయవాడ అలాగో ఇటు సైడ్ గుంతకల్ అలాగనమాట. అండ్ ఇక్కడ నుంచి రాయచూర్ వరకు 121 kilometers వస్తుంది. ఈ 121 kilometersకి ఇచ్చిన టైం వచ్చేసరికి 98 minutes టైం అయితే ఇచ్చారు. అంటే యావరేజ్గా 74 km/h అయితే మెయింటైన్ చేయాలన్నమాట. చూద్దాం మరి ఏ టైంకి వెళ్తుందో రాయచూర్కి. మనకి స్టార్టర్ అయితే ఇచ్చేసారు, ఇంకా ప్రొసీడ్ అయిపోవచ్చు. 9:30కి స్టార్ట్ అయింది గుంతకల్ స్టేషన్ నుంచి. ఒక 10 minutes డిలేగా అయితే డిపార్చర్ అయింది గుంతకల్ నుంచి. వచ్చేసింది గాడ్ నుంచి అప్రూవల్ వచ్చేసింది. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. తర్వాత నియర్లీ 130 మెయింటైన్ చేస్తున్నారు స్పీడ్.
డీసెంట్గా 125 to 130 అయితే మెయింటైన్ చేసేస్తున్నారు. స్కిప్పింగ్ ఆదోని రైల్వే స్టేషన్. రాయచూర్ స్టేషన్కి ఆన్ టైంకి వెళ్ళడానికి లోకో పైలట్స్ అయితే మ్యాక్సిమం ట్రై చేసేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టేస్తున్నారు. ఒక చేత హంటింగ్ చేసినప్పుడు ఎలా పరిగెడుతుందో అలా పరిగెడుతుంది మన ట్రైన్ వచ్చేసరికి. కాకపోతే చేత వచ్చేసరికి 20 to 30 seconds పరిగెడుతుంది. కానీ మనోడు మాత్రం గంట పరిగెడుతున్నాడు ఆగకుండా. ఈ రన్ ఏదైతే ఉందో నువ్వు పడుకుంటే మాత్రం చూడలేవు. నువ్వు పడుకో ట్రావెల్ చేసినప్పుడు, నేను చూపిస్తాను, నువ్వు చూడు. స్కిప్పింగ్ మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్. ఫుల్ క్లియరెన్స్లో పరిగెడుతుంది గరీబ్ రథ్ ఇప్పుడు. రాయచూర్కి బిఫోర్ టైం వచ్చేసాం మనం.
ఎక్కడ టైం స్టాంప్ కావాలి నాకు ఇప్పుడు అర్జెంటుగా. కనిపిస్తుందా? 10:57 బిఫోర్ టైం వచ్చాం మనం రాయచూరికి. నీకు సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను చూడు. గుంతకల్లో 9:20కి బయలుదేరాలి, 9:30కి స్టార్ట్ అయింది. రాయచూరుకు రైట్ టైం వచ్చేసరికి 10:58, అంటే రైల్వేస్ ఇచ్చిన టైం వచ్చేసరికి 98 minutes 121 kilometersకి. అలాంటిది ఇది 10 minutes డిలేగా బయలుదేరాడు గుంతకల్ నుంచి, కానీ నీకు బిఫోర్ టైం తీసుకొచ్చాడు రాయచూరికి. ఇందులో స్లాకు బొక్క లాంటివి ఏట్లేవు, నీకు స్పీడే మాట్లాడింది ఇక్కడ. నీకు 90 minutesలో 121 kilometers కవర్ చేశాడంటే నువ్వు ఆలోచించుకురు వీడు ఎంత స్పీడ్లో కవర్ చేసుకొచ్చాడు. బిఫోర్ టైం వచ్చింది, 1 minute డిలేగా తీసాడు మళ్ళీ రాయచూరు నుంచి. నువ్వు ఈ వ్లాగ్ ఎందుకు చూడాలరా అంటే గుంతకల్ టు రాయచూరు రన్ చూడు. కావాలంటే నీకు టైం స్టాంప్ కూడా పెడతాను, ఆ రన్ చూడు చాలు. నాకు తెలుసు నీకు ఆడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని, అయినా సరే చూడు. నైట్ అయితే ఇండియన్ రైల్వేస్ ఎందుకు ఈవిల్ అయిపోతాయో తెలుస్తుంది. చెప్పడం మర్చిపోయాను, స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఆర్సీ, అండ్ ఇక్కడ నుంచి గద్వాలకు ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. టైం వచ్చేసరికి 11:30 అవుతుంది. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి యాదగిరి చిత్తాపూర్. ఇంకా అదంతా 110. నేనైతే పడుకొని లెగుస్తాను. ఎక్కడైతే లెగుస్తాను అక్కడి నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సోలాపూర్ హాసన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇంకా 130 పెట్టుకున్నారు వీళ్ళు టార్గెట్. 130 అయితే మెయింటైన్ చేసేస్తున్నారు. యాదగిరి రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి వచ్చేసరికి 11:43కి వచ్చింది బండి. రైట్ టైం వచ్చేసరికి 11:52 బిఫోర్ టైం వచ్చేసింది. చెప్పాను కదా నేనైతే పడుకుంటాను. ఇంకా పడుకుని లెగ్సాక వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. గుడ్ మార్నింగ్, ఇది డే 2. టైం వచ్చేసరికి నియర్లీ 3:52 అలా అవుతుంది. మనమైతే బిఫోర్ టైం ఉన్నాం. మనం వచ్చేసరికి సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడే క్రాస్ చేసాము. టైం వచ్చేసరికి 3:57. మనం జేమ్స్ స్ట్రీట్ స్టేషన్ దగ్గర ఉన్నాము. సికింద్రాబాద్ అవుటర్లో ఉన్నాం మనం. బిఫోర్ టైం వెళ్ళిపోతున్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. ఆల్కో ఉంది ఇక్కడ, మౌలాలి ఆల్కో.
4:10కి వచ్చాం మనం. 4:25 ఇస్ ద రైట్ టైం. మనం వచ్చేసరికి 4:10కి అయితే చేరుకున్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. 4:25 ఇస్ ద రైట్ టైము. బిఫోర్ టైం వచ్చేసింది వ్యాక్ 7 వల్ల. అదే వ్యాక్ 7 వ్యాక్ 9 అయితే మాత్రం మినిమం ఒక 1 అవర్ అయితే లేట్ అయి ఉండేదన్నమాట. రన్ మాత్రం పిచ్చ నాటుగా ఉంది తెలుసా, ఎక్సలెంట్ రన్ మాత్రం. అండ్ గైస్ నేనైతే బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎయిట్స్ ట్రావెల్ టైమ్. అండ్ ఈ బండి అయితే ఇప్పుడు చర్లపల్లి వరకు వెళ్తుంది. దాన్ని నోరా తోతా నీకు నీ రన్నకి.